అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్ముందు ఎలా ఉండబోతుందో చెప్పలేని పరిస్థితి, కానీ కొంత ఆశాజనకంగా అయితే అనిపిస్తోంది. ఎందుకంటే H1B వీసా ఫీజు పెంపు విషయంలో న్యాయ పోరాటానికి దిగబోతున్నారు. ట్రంప్కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ షాక్ ఇచ్చింది. న్యాయ పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతుంది. టెక్ కంపెనీల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే టెలిఫోన్ వర్చువల్ మీటింగ్లు చేస్తున్నారు. ఇటీవల H1B వీసా ఫీజుని $1,00,000 పెంచారు ట్రంప్ నిర్ణయంతో టెక్ కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. అసలు వీసాల ఫీజుని పెంచే అధికారం ట్రంప్కుందా? కాంగ్రెస్ ఆమోదంతో గతంలో ఉన్న ఫీజు విధానం ఇప్పుడు ఏకపక్షంగా సర్ఛార్జ్ విధించారు ట్రంప్. కోర్టులో ట్రంప్కు ఎదురుదెబ్బ తలిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనూ టారిఫ్ల విషయంలో కోర్టు మొట్టికాయలు వేసింది. తాజాగా H1B వీసాల విషయంలో కూడా కోర్టుకు వెళ్తే కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. అదే కనుక జరిగితే H1B వీసాలు ఆశిస్తున్న చాలా మందికి ఇది కొత్త ఊరటని చెప్పాలి. నిజంగా H1B వీసాదారులకు త్వరలో ఒక గుడ్ న్యూస్ రాబోతుందని ఆశించే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. సో మొత్తం మీద H1B వీసా ఫీజు $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ పోరాటం చేసే అంశాన్ని ఆ దేశ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ పత్రిక కథనాన్ని వెలువరించింది. ఈ పోరాటానికి ఎన్ని కంపెనీలు మద్దతు ఇస్తాయనే దానిపై ఓ అవగాహనకు వచ్చేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సభ్యత్వం ఉన్న కంపెనీలతో టెలిఫోన్ వర్చువల్ మీటింగుల్లో చర్చిస్తోంది. ఇక H1B వీసా అధికంగా వినియోగించే టెక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రంప్ నిర్ణయంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా ఇది సూచిస్తోంది. 2020లో నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీ నిలిపేయాలన్న నిర్ణయాన్ని కూడా యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసింది. అంతేకాదు అప్పుడు విజయం కూడా సాధించింది. తాజాగా ఛాంబర్ ప్రతినిధి మ్యాట్ లెటర్నో మాట్లాడారు. తమ సభ్యుల ఆందోళనలు నిరంతరం తమ వద్దకు చేరుతున్నాయన్నారు. ఈ విషయాన్ని అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. ఇక ప్రస్తుతం H1B వీసాల ఫీజు పెంపు వల్లే వీసాదారులపైన ఆయన ప్రకటన చేయవచ్చనే ఆందోళన నెలకొన్నాయి. అయితే ట్రంప్ కార్యవర్గం కొన్నిటిపై స్పష్టతలు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూనే మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కోర్టులో పోరాటం చేస్తామంటున్నారు. H1B వీసాల ఫీజు పెంపుపై ట్రంప్ చేసిన ప్రకటనకు ఉన్న చట్టబద్ధత ప్రశాంతంగా మారింది. ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టం యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఫీజు వసూలు చేసేందుకు అనుమతించింది. ఇది కూడా దాని ఖర్చులకు సరిపోయేంత మాత్రమే. కానీ గతంలో ఉన్న ఫీజు విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించింది. అవసరమైనప్పుడు దాన్ని సవరిస్తోంది. దీన్ని బట్టి H1B వీసాలపై స్వతంత్రంగా సర్ఛార్జ్ విధించే అధికారం ట్రంప్కు లేదని తెలుస్తోంది. అయితే దీనిపై ట్రంప్ వాదన భిన్నంగా ఉంది. అమెరికా ప్రయోజనాలకు ప్రమాదకరమని భావించిన విదేశీ వ్యక్తులను నిలువరించే అధికారం తనకు ఉందని చెప్తున్నారు. గతంలో కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినప్పుడు కూడా ఈ అధికారాన్ని ఆయన వాడుకున్నట్లు ఆ దేశ సుప్రీంకోర్టులో వాదించారు. అప్పుడు న్యాయస్థానం దాన్ని సమర్థించింది. అయితే H1B వీసాల విషయంలో మాత్రం జాతీయ భద్రత కంటే ఆర్థిక ప్రయోజనాలు కనబడుతుండడంతో కోర్టులో అది ఏ మేరకు నిలుస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద H1B వీసా విషయంలో అయితే అనేక టెక్ కంపెనీలకు సంబంధించి అయితే ఇప్పుడు ఒక ఆందోళన అయితే నెలకొంది. $1,00,000 ఫీజు విధిస్తారు. ట్రంప్ తీసుకున్న ఈ కొత్త ఉత్తర్వులు వన్ టైం ఫీజు చెల్లింపులు సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికన్ల ఉద్యోగాల కల్పన, అధిక వేతనాలు, స్కిల్స్ ఉన్న టెక్కీలకు మాత్రమే స్పాన్సర్షిప్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. అయితే ఇలాంటి నిబంధనలు పెడితే అమెరికాలో టెక్ రంగం పరిస్థితి ఏమవుతుంది అనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం అమెరికా టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ దిగ్గజాలుగా ఉన్నటువంటి మన సత్య నాదెల్ల కావచ్చు, సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు కూడా గతంలో H1B వీసాలపై వారే కదా. ఇది కూడా అమెరికా ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోగలదా? మరి యుఎస్లో కార్పొరేట్ భవిష్యత్ నాయకత్వంపై ప్రభావం చూపుదా అనే అనేక సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. సో H1B వీసాలపై కార్పొరేట్ శక్తులు ఆధారపడే ముఖ్యంగా అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలన్నీ కూడా ఇక తమ వర్క్ ఫోర్స్ను H1B వీసాదారుల నుంచి ఎక్కువగా వర్క్ను తీసుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి ఇప్పుడు కార్పొరేట్ అంతా కూడా H1Bలపైన ఆధారపడి డెవలప్ అవుతుంది. నాకు చెప్పాను, మన సుందర్ పిచాయ్ కావచ్చు, సత్య నాదెల్ల కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకప్పుడు H1B వీసాల మీద పోయిన వాళ్ళే. మరి అలా పోయి అమెరికన్ సొసైటీని డెవలప్ చేశారు, అమెరికన్ కంపెనీల ఎదుగుదలకు తోడ్పడ్డారు. అంతేకాదు ఇవాళ ఆ కంపెనీలకు అధినాయకులుగా ఎదిగారు పరిస్థితి. సో వాస్తవానికి భారత్ నుంచి H1B వీసాల మీద వెళ్ళిన వాళ్ళంతా అద్భుతమైన మానవ వనరులు, అద్భుతమైన నిపుణులు. సాఫ్ట్వేర్ కావచ్చు, మెడికల్ రంగంలో కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఇతరత్ర మేనేజ్మెంట్ సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, రకరకాలుగా అనేక విధాలుగా
సుశిక్షితులైన నిపుణులను మాత్రమే ఇప్పటివరకు అమెరికా తీసుకుంది. అమెరికాలో కూడా వాళ్ళు అంతే స్థాయిలో అమెరికా అభివృద్ధికి దోహదపడుతున్నారు. మరి ఇదంతా ట్రంప్కు తెలియదా? కేవలం భారత్పై అక్కస్తో. ఎందుకంటే 75% ఇండియన్సే ఉన్నారు. H1B వీసాలకు సంబంధించి 75% ఇండియన్సే ఉన్నారు. కాబట్టి ఇండియన్స్ను టార్గెట్ చేసేది తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో అమెరికన్లకు ఉద్యోగాల కల్పన కోసం అని చెప్తున్నప్పటికి కూడా ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే కనుక ఈ నిర్ణయానికి లోబడి ఇప్పటికిప్పుడు కంపెనీలు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి అప్పట్లోగా నిపుణులను అమెరికా తయారు చేసుకోగలుగుతుందా? అప్పట్లోగా అమెరికన్ యూనివర్సిటీలు వీళ్ళందరినీ కొత్త వాళ్ళని తయారు చేస్తుందా? అది సందేహాస్పదమే. ఏదేమైనా గతంలో కూడా టారిఫ్ల విషయం ఒక ఉదాహరణ చెప్తాను. ట్రంప్ ప్రత్యేక ఆర్థిక అధికారాలను ఉపయోగించి టారిఫ్లు పెంచానని చెప్పాడు. సో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఆ దేశ సుప్రీంకోర్టు నీ ఇష్టం ఉన్నట్టు పెంచడం కాదు, ఆర్థిక అధికారాలను అడ్డం పెట్టుకొని నువ్వు అడ్డగోలుగా వ్యవహరిస్తే మంచిది కాదు, ఇవన్నీ కూడా సస్పెండ్ చేస్తామంటూ సుప్రీంకోర్టు చెప్పింది. దానికి ఏం చెప్పాడు? ఒకవేళ అదే కనుక జరిగితే అమెరికా భవిష్యత్తు నాశనం అవుతుంది, లేదు మీరు చెప్పిన తప్పంటూ సుప్రీంకోర్టుని ఎదిరించే పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా మళ్ళీ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కనుక కోర్టుకు వెళ్తే కనుక ఇక్కడ కూడా ఖచ్చితంగా ట్రంప్కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఒకవేళ గతంలో మనం చెప్పుకున్నట్టుగా నేను ట్రావెల్ బ్యాన్ విధించాను, ఇక్కడ కూడా ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి డబ్బులు మిగలాలి, లేదా ఎక్కువ జీతాలు వాళ్ళకి రావాలి. ఇమ్మీడియట్గా అమెరికన్లంతా ఇంకా పెద్ద కోటీశ్వర్లు కావాలి, అర్జెంటుగా తమ వాళ్ళంతా కోటీశ్వర్లు అయిపోవాలనేది ఆయన కోరిక. అమెరికా గల్లపెట్ట నిండాలి, బాగా డాలర్లు ఉండాలి. అమెరికా గల్లపెట్ట దోచుకుంటుంది ఎవరు? అమెరికాకు సేవ చేస్తున్నారు. అమెరికాకు సేవ చేసే దాంట్లో అతి తక్కువ జీతాలకే మిగతా H1B వీసాదారులు వస్తున్నారనే కదా కంపెనీలు తీసుకునేది. అలాంటప్పుడు H1B వీసాదారుల్లో దోపిడీ ఎలా ఉంటుందనేది ఇక్కడ ట్రంప్కి అర్థం కావాలి. బట్ ఏదేమైనా అంటే వాళ్ళ ఉద్యోగాలను దోచుకుంటున్నారు, స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవనేది వాళ్ళ వాదన. కానీ అమెరికన్లను నిపుణులుగా తయారు చేయడానికి మనం అడ్డుపడట్లేదు కదా. అమెరికన్ యూనివర్సిటీ కావచ్చు, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వాళ్ళకు ఉద్యోగాలు ఉంటే మనమేం వాళ్ళ ఉద్యోగాలకి అడ్డుపడి మరి అక్కడ మనము ఆ ఉద్యోగాల విషయంలో మనకేం ఇక్కడ మాదిరిగా ఏదో ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్ల మాదిరిగా లేకుంటే మ్యాండేట్గా ఇవ్వాలన్న రూల్ ఏం లేదు. ఆయా కంపెనీలు, ప్రైవేట్ టెక్ కంపెనీలు వాళ్ళకి తగ్గట్టుగా మానవ వనరులను తయారు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఇండియన్స్ని తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ H1B వీసాల విషయంలో వాళ్ళు ఎక్కువ శాతం ఆ వీసాదారులను తీసుకోవడం ద్వారా స్థానికుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారనేది వాళ్ళ వాదన. అది కూడా నిజమే, కాదనలేం. కానీ అక్కడ సుశిక్షితులైన నిపుణులు లేరనే ఆ కంపెనీలు భావిస్తున్నాయి. అవుట్ ఆఫ్ అమెరికా వెలుపల ఉన్న వాళ్ళని తీసుకుంటున్న పరిస్థితి. మరి ఇక్కడ కోర్టుకు కనుక వెళ్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎందుకంటే ఖచ్చితంగా ట్రంప్ ఒక వాదనలు ఏమని తెచ్చు. గతంలో ట్రావెల్ బ్యాన్ విధించాం, ఎందుకంటే అమెరికా జాతీయ భద్రతకు ఇది సవాల్గా మారింది, అమెరికాకు మొప్పు ఉంది, అమెరికాకు సెక్యూరిటీ థ్రెట్ ఉందని చెప్పొచ్చు. అది ట్రావెల్ బ్యాన్ వరకు వర్తించింది. ఎందుకంటే తీవ్రవాదులు వస్తాడు, మంచివాడు వస్తాడు, చెడ్డవాడు వస్తాడు. ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి చాలామంది వస్తున్నారు, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు, మా దేశానికి సమస్యగా మారుతున్నారంటూ ట్రావెల్ బ్యాన్ విధించారు. టెర్రరిస్టులు ఎవరైనా రావచ్చని భయం. దాంతవరకు సుప్రీంకోర్టు సంబంధించి. కానీ H1B వీసాల విషయంలో నిజంగా అప్లికేబుల్ అవుతుందా? జాతీయ భద్రత అనేది H1B వీసాల విషయంలో నిజంగా కోర్టు సమర్థిస్తుందంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే జాతీయ భద్రతకు H1B వీసాలకు ఎక్కడ పొంతలేని విషయం ఇది. ఎందుకంటే ఇది ఆర్థిక అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. మళ్ళీ ప్రత్యేక ఆర్థిక అధికారాల చట్టాన్ని వినియోగించి ట్రంప్ ఈ పని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆయన గతంలో చెప్పిన రీజన్ సుప్రీంకోర్టులో చెప్పొచ్చు, కానీ కోర్టు దీన్ని ఒప్పుకుంటుందా లేదా అని చూడాలి. ఎందుకంటే H1B వీసాల మీద వచ్చే వాళ్ళంతా మంచి నిపుణులు, మంచి స్కిల్డ్ పర్సన్స్. ట్రంప్ వాదిస్తున్నట్టుగా నేషనల్ సెక్యూరిటీకి ఎట్లాంటి థ్రెట్ ఉండదు. ఎవడో H1B వీసా మీద టెర్రరిస్టో లేదంటే పనికిమాలినోడో ఎవడో జులైగా తిరిగేవాడు వచ్చి అమెరికాలో చిల్లర వేషాలు వేయడు కదా. H1B వీసాలో వచ్చేవాళ్ళంతా కూడా ఎక్స్పర్ట్సే వస్తారు. కంపెనీలు అన్నీ కూడా ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకుంటే H1B వీసాల మీద వచ్చే వాళ్ళంతా కూడా అమెరికా అభివృద్ధికి దోహదపడతారని చెప్పడంలో బల్ల గుద్ది చెప్తాం, ఎట్లాంటి డౌట్ లేదు. అమెరికన్ ఎకానమీని ఇవాళ అత్యంత శిఖరాలకు, ఎత్తులకు తీసుకెళ్తున్నారు, చాలా మంచి హైట్స్కి తీసుకెళ్తున్నారు. అమెరికాలో టాప్ పొజిషన్లో ఉండడానికి కారణమంతా కూడా ఒక రకంగా వీళ్ళు కారణమే. అమెరికా స్థూల జాతీయ ఉత్పత్తికి, స్థూల జాతీయ ఆదాయానికి వీళ్ళే కారణం, కాదనలేం. కానీ అమెరికా దాన్ని ఒప్పుకోదు. అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా అతని దేశం గురించి అతను పడుతున్న తాపత్రయాన్ని ఒప్పుకోవాల్సిందే. బట్ అట్ ద సేమ్ టైం H1B వీసాల విషయంలో అతను తీసుకున్న నిర్ణయాలు ఓ క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఏం కాదు, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి అనేది.
కానీ నిజంగా ఒక రకంగా ట్రంప్ చేస్తున్న విధానాన్ని సమర్థించుతూ అలాగే మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ టెక్ కంపెనీలు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఎందుకంటే చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, స్టార్టప్ కంపెనీలు కావచ్చు, ఇక అలాగే మిగతా మానవ వనరులు తీసుకోవాలంటే ఇక్కడ నుంచి $1,00,000 చెల్లించాలి కాబట్టి ఇక కంపెనీల సాధ్యం కాదు. సో ఆ రకంగా ఆలోచిస్తే వాళ్ళ దేశంలోనే వాళ్ళ అమెరికన్ కంపెనీలే డీలా పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఆ కంపెనీలు ఇప్పుడు ఛాలెంజ్ చేయబోతున్నాయి. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు అమెరికాకి, కాదనిలేం. అమెరికన్స్కి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయనేది వాస్తవం H1B వీసాల ద్వారా. అట్ ద సేమ్ టైం ఇక్కడ మన ప్రయోజనాల కోసం మనం ఆలోచిస్తుంటే కనుక వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. అందులో తప్పేం లేదు. మేక్ అగైన్ అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ నినాదం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న నినాదం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు తీసుకున్న సరే ఫీజు పెంచారు, అంత బాగానే ఉంది. కానీ అమెరికన్ కాంగ్రెస్ ఇక్కడ ఆమోదం ఉందా? ఇంత చెప్పుకుంటున్నాం, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయానికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం ఉందా? అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తేనే ఇది నిర్ణయం అమల్లోకి వస్తుంది అనేది వాస్తవం. కానీ 21 నుంచి ఆల్రెడీ ఇది ఫీజు పెంపు అనేది ఇప్పుడు 21 తర్వాత అప్లై చేసుకునే వాళ్ళకి అప్లికేబుల్ అంటున్నారు. బట్ ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఏం చెప్తుంది అనేది చూడాలి. అంటే గతంలో వాటిని సవరించుకుంటూ వచ్చారు. ఫీజు లాటరీ విధానం ఉండేది, $1,500 ఉండేది, లేదా $2,500 లోపు కట్టుకునే వాళ్ళు. దాని తర్వాత విడుదల వారీగా కొంచెం పెంపు ఉండేది. ఇప్పుడు మరి అమెరికన్ కాంగ్రెస్ దాన్ని సవరిస్తూ ఫీజును పెంచుతూ ఎంతో కొంత అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా $1,00,000 పెంచారు కాబట్టి మరి దాన్ని ఏం చెప్తారు? రేపు కోర్టు కనుక అడిగితే అమెరికన్ కాంగ్రెస్ కూడా జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తే కనుక కొంత భారతీయులకు ఊరటంగా అనిపిస్తుంది. ఎందుకంటే 75% మనమే ఉంటాం కాబట్టి, అందులో మనమే ఎక్కువగా మేజర్గా ఉంటాం కాబట్టి మనమే దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సి, దీని గురించి చర్చించుకోవాల్సింది. సో ఆ రకంగా రేపు ఛాంబర్ ఆఫ్ కామర్స్, అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టుకు వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక రకంగా చెప్పలేం, మంచి పరిణామాలు జరగవచ్చు. మళ్ళీ ఇండియన్స్కి గేట్లు తెరవచ్చు. అది ఆశాజనకంగా ఉంటే కోర్టు తీర్పు. అందుకే అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు అందరితో వాళ్ళ సభ్యులైనటువంటి కంపెనీలతో, టెకీలతో, సాఫ్ట్వేర్ కంపెనీలతో, అమెజాన్, గూగుల్, మెటా, అలాగే యాపిల్ ఇట్లాంటి కంపెనీలు అందరితో చర్చిస్తున్నాయి. కోర్టుకు వెళ్తున్నాం, మరి మీరు కూడా దీంట్లో వస్తే భాగస్వాములు అయితే కోర్టులో అందరం కలిసి పోరాడదామని. సో వీళ్ళందరి తరఫున కూడా అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోరాడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా భారతీయులకు చూడాలి, ముందు కొంత ఊరట లభిస్తుందా, ఆశాజనకంగా ఉంటుందా, లేదా ట్రంప్ నిర్ణయాన్ని కనుక సుప్రీంకోర్టు సమర్థిస్తే కనుక ఇక దానికి తిరిగి ఉండదు. బట్ చూడాలి ఏం జరగబోతుంది.